ఆమె ప్రేమ జీవితంలో ఆమెకు కావలసినవి ఆమె ఒక వ్యక్తిని ప్రేమించాలని మరియు అతనిపై తన మొత్తం ప్రేమను కురిపించాలని కోరుకుంటుంది మరియు ఆమె అతనిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఆమె తన ప్రేమ జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. అతనికి ప్రేమ అనేది ఈ ప్రపంచంలో లేనిది. అతనికి ప్రేమ మీద నమ్మకం లేదు. అతను గెలవాలి, అతనే మొదటి వ్యక్తి కావాలనుకుంటాడు. ఇది అతని ఏకైక లక్ష్యం. ఈ రెండు వ్యతిరేక ధృవాలు ఒక్కదానినొకటి కలిస్తే ఏం జరుగుతుంది అనేదే ఈ కథ. మీరా మరియు కృష్ణ జీవిత ప్రయాణం. చాప్టర్ 1. మీరా. అది ఆమె కాలేజ్ మొదటి రోజు. ఆమె చాలా సంతోషంగా ఉంది మరియు దాని గురించి చాలా భయపడింది. అప్పటి వరకు స్కూల్ విద్యార్థిని, ఇప్పుడు కాలేజ్ జీవితంలోకి అడుగుపెడుతుంది. ఆమె తన ఉన్నత చదువుల్లో మంచి స్కోర్లను సాధించింది మరియు ఆమె కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని ఎంచుకుంది. ఆ కళాశాల ఆమె తల్లిదండ్రుల ఎంపిక. కాలేజీలో అడుగు పెడుతున్నప్పుడే చాలా సంతోషంగా అనిపించింది. ఆమె కాలేజ్కి వెళ్ళడానికి చాలా భయపడింది, కానీ అంతే ధైర్యంతో ఆమె కాలేజ్లో అడుగుపెట్టింది. ఆమె తన కళాశాల మౌలిక సదుపాయాలకు మైమరిచిపోయింది మరియు కళాశాల వాతావరణాన్ని మెచ్చుకుంటూ మరింత ముందుకు సాగింది. ఆమె తన తరగతి గదిని వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక అమ్మాయి పరిచయమైంది. ఆమె కూడా అయోమయంగా చూస్తుంది. ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ క్లాస్ రూమ్ ఎక్కడ అని మీరా అడిగింది. అమ్మాయి సంతోషంగా అంటుంది, మీరు కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నారా? ఆమె ఆనందంతో ఉలికిపడింది. మీరా నవ్వింది. నేను నువ్వు ఒకటే తరగతి గది కోసం వెతుకుతున్నాము, కలిసి వెతుకుదాం. ఆమె అదే ఉత్సాహంతో చెప్పింది. బై ద వే ఐఎమ్ మీరా. నవ్వింది మీరా. నేను ఇనిత, నన్ను ఇని అని పిలవండి అని అంది నవ్వుతూ. చివరిగా వారిద్దరూ 2వ అంతస్తులో తమ తరగతి గదిని కనుక్కున్నారు. ఇద్దరు కలిసి కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. తరగతి గది వాతావరణం చాలా బాగుంది. ఇద్దరు మధ్య బెంచ్లో కూర్చున్నారు. వారు వాళ్ళ పాఠశాల జీవితం గురించి, ఇష్టమైన విషయాలు, ఇంకా తల్లిదండ్రులు మరియు వారి అభిరుచుల గురించి మాట్లాడడం ప్రారంభించారు. కొంత సమయం తర్వాత లెక్చరర్ వచ్చారు మరియు ఇది వారి మొదటి రోజు. వారు తమను తాము పరిచయం చేసుకోమని విద్యార్థులను కోరాడు మరియు వారు కొన్ని వినోద కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఆనందించారు ఆ కార్యకలాపాలను మరియు ఉత్సాహంగా పాల్గొన్నారు అని మీరా ప్రశ్నించారు. ఒక పాట పాడింది. ఆమెకు అత్యంత ఇష్టమైన పాట పాడింది. ఆమె స్వరం ఆ పాటకి సూట్ అయింది. అందరూ మెచ్చుకున్నారు. మీరాకు అన్నీ నచ్చాయి. ఆ కాలేజీలో జరిగిందంతా చాలా సంతోషంగా అనిపించింది. మొదటి రోజు ఆమె చాలా మంచి సమయం గడిపింది. ఆమె చాలా సరదాగా మరియు స్నేహపూర్వకంగా ఉండటం వల్ల ఆమెకు ఇనిత అంటే చాలా ఇష్టం. ఆమెకు మరికొంతమంది స్నేహితులు దొరికారు. వారి మధ్య మంచి అనుబంధం ఉండేది. సాయంత్రం మీరా తన ఇంటికి తిరిగి వచ్చింది. మీరా రోజు ఎలా ఉంది జనగి? మీరా అమ్మ మొహం మీద తిప్పి నవ్వుతూ అడిగింది. ఆమె తన కళాశాల మొదటి రోజు గురించి చాలా ఆశ్చర్యమైన విషయాలు చెప్పింది. తనకి ఆ కాలేజ్ అంటే చాలా ఇష్టమని కూడా చెప్పింది. ఆమె మాటలు విన్న జనగికి ఆనందం కలిగింది. ఆమెకు ఒక కప్ కాఫీ ఇచ్చి ఫ్రెష్ అప్ అవ్వమని అడిగింది. మీరా టేస్టీ కాఫీని ఎంజాయ్ చేసి ఫ్రెష్ అప్ అయి టీవీ ఆన్ చేసింది. ఆమె కొంతసేపు అలా కొన్ని మ్యూజిక్ ఛానల్స్ను చూసింది. ఆ సమయానికి మాయా, మీరా అక్క కూడా వచ్చి చేరింది. కొన్ని గంటల తర్వాత మీరా తండ్రి ఆనంద్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. అతను ఆమె కళాశాల గురించి మరియు ఆమె సిబ్బంది గురించి అడిగాడు. మీరా తన అనుభవాల గురించి మరియు తన కళాశాలలో ఇతర సౌకర్యాల గురించి చెప్పింది. కాలేజ్ మీరాకి చాలా నచ్చింది. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు డిన్నర్ చేశారు. మీరా, మాయ తమ గది వైపు వెళ్లారు. మీరా తన కాలేజ్లో జరిగిందంతా తన స్నేహితుల గురించి వివరంగా చెప్పింది. మాయ తన రోజు గురించి చెప్పింది.
మరియు వాళ్ళిద్దరూ కొంతసేపు చిట్ చాట్ చేస్తూ నవ్వుతూ కూర్చున్నారు. చివరకు నిద్రలోకి జారుకున్నారు. మీరా చాలా మంచి బిహేవియర్ మరియు దయగల హృదయం కలిగిన అమ్మాయి. ఆమె తన కుటుంబానికి మరియు స్నేహితులతో సంతోషంగా సంతృప్తిగా జీవితాన్ని గడిపింది. ఆమె ప్రేమ కోసం ఆమె జీవితం అంతా అవసరమైతే ప్రతి విషయం. ఆమెకు ఒక కోరిక ఉంది. ఆమె ఒక వ్యక్తిని ప్రేమించాలని మరియు అతనిపై తన మొత్తం ప్రేమను కురిపించాలని కోరుకుంది. ఆమె కూడా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది మరియు తన ప్రేమ జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. మీరా కంటే మాయ కేవలం 1 సంవత్సరం పెద్దది. ఆమె 2వ సంవత్సరం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది. ఆమె కాలేజ్ మీరా కాలేజ్కి కొంచెం దగ్గరలో ఉంది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. ఆమె తల్లి గృహిణి. మీరా కోసం ఆమె కుటుంబమే ఆమె కోరుకునేది మరియు ఆమె ఇష్టపడేది తన కుటుంబాన్నే. ఆమె కుటుంబంతో సమయం గడపడం చాలా ఇష్టపడేది. మీరా మాయ కేవలం సోదరీమణులు కాదు, వారు అంతకు మించి మంచి స్నేహితులు. మీరా తనవన్నీ పంచుకుంటుంది, ఎలాంటి పరిమితులు లేకుండా మాయతో, వ్యక్తిగత విషయాలు కూడా. ఆమె జీవితంలో ఏది జరిగినా ఆమె దానిని పంచుకోవాలనుకునే మొదటి వ్యక్తి మాయ. ఆమె తన సోదరితో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ఆమెకు ఆమె 2వ తల్లి. మాయ ఒక ఆస్వాద వ్యక్తి. మీరా ఒక ఇంట్రోవర్ట్ మరియు ఎమోషనల్ పర్సన్. మాయ ఆధునికంగా మరియు అనుసరించడానికి ఇష్టపడుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ ఆమె కళ. అయితే మీరా తన తల్లిలాగే సాంప్రదాయంగా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఆమె తన తల్లి దగ్గరే ప్రతి సాంప్రదాయాన్ని నేర్చుకుంటుంది. మాయ ఎప్పుడూ ఈ విషయాలపై ఆసక్తి చూపదు. వారు ఒకే వ్యక్తిత్వాన్ని కలిగి లేరు, కానీ వారు తమ వ్యత్యాసాన్ని ఆనందించారు మరియు అది వారి బంధానికి అంతరాయం కలిగించలేదు. వాళ్ళిద్దరికీ తల్లి కూతుర్లలాగా గట్టి బంధం ఉండేది. రక్తం ద్వారా సోదరి బంధుత్వంలో మంచి స్నేహితులు. జనగిది ప్రేమగల పాత్ర. కుటుంబమే ఆమెకు ప్రపంచం. పిల్లలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. జనగి మీరా సుప్రీతి. ఆమె తన తల్లిలాగే అత్యంత ప్రేమగల, శ్రద్ధగల మరియు ముఖ్యమైన బాధ్యతలమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటుంది. ఆమె తమ కుమార్తెలకు అన్ని మంచి లక్షణాలే నేర్పించింది. ప్రజల పట్ల దయ చూపాలని ఆమె తన కుమార్తెలకు ఎల్లప్పుడూ సలహాలు ఇస్తుంది. ఆమె చాలా మంచి కుక్. ఆమె చిన్నతనం నుండే మీరాకు చాలా సపోర్ట్నిచ్చేది మరియు అదే సహాయంతో ఆమె తన పాఠశాలలో ఉన్నప్పుడే ఆమె తల్లి నుండి వంట నేర్చుకుంది. మాయ ఎప్పుడు వంటగదిలోకి ప్రవేశించిందే లేదు. నీళ్లు మరిగించడం కూడా ఆమెకు తెలియదు. మీరా స్వయంగా రంగోలీ గీయడం నేర్చుకుంది. ఆమె ప్రతి ప్రత్యేకమైన సమయంలో ఆమె ఇంటి ముందు చాలా పెద్ద రంగోలీ పెట్టేవారు. ఇది జనగికి చాలా సంతోషాన్నిచ్చేది. జనగి తన కూతుర్ల మధ్య ఎప్పుడు తేడా చూపించలేదు. ఆమె ఎల్లప్పుడూ తన కూతుర్లను ఆనందంగా చూస్తుంది. ఆనంద్ చాలా సరదాగా ఉండే దయగల నాన్న. తన కూతుర్లకు ఎప్పుడు స్వేచ్ఛను ఇస్తారు. అతను ఎల్లప్పుడూ వారి జీవితంలో వారి నిర్ణయాలకి మద్దతు ఇస్తాడు మరియు అతనిని కుమార్తెలకు నిర్ణయాన్ని గౌరవిస్తాడు. ఒక మంచి తండ్రి స్పష్టమైన సరిహద్దులు గీయడం ద్వారా తన పిల్లలను రక్షిస్తాడు. వారి ఉత్తమ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటాడు. వారు తెలుసుకోవాల్సిన విషయం గురించి వారితో మాట్లాడుతూ మరియు వాటిని సరిగ్గా తాడు. అతను తన పిల్లలకు తప్పుడు ఎంపికలు చేయడం వల్ల కలిగే పరిణామాల గురించి బోధిస్తాడు. తండ్రులు స్ట్రిక్ట్ పాత్రలో ఉంటారు పిల్లల అభివృద్ధి కోసం. ఇది ఆమె కుటుంబం మరియు మీరా ప్రతి పరిస్థితిలో తన కుటుంబానికి మొదటి ఇంపార్టెన్స్ని ఇస్తుంది. ఇంకా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.